గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ఇప్పుడు గుంపుల వెల్కమ్ టు ఎడు యాంప్లిఫైయర్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి ల్యాబ్ యాక్టివిటీ. దేని బేసిక్గా కాన్కేవ్ మిర్రర్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్, ఎట్ ద సేమ్ టైం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆబ్జెక్టు, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్టు, పొజిషన్ ఆఫ్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ల్యాబ్ యాక్టివిటీ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిమ్. What is our aim? To find out the characteristics of image and position of the object and position of the image. To find characteristics of image and position of object and position of images. For this one we need few equipments. అవే ఏమంటే ఆబ్జెక్టివ్స్ రిక్వైర్డ్ ఆబ్జెక్టివ్స్, మెటీరియల్స్ రిక్వైర్డ్ అంటాం. మెటీరియల్స్ రిక్వైర్డ్. ఈ ల్యాబ్ యాక్టివిటీకి మనకు మెయిన్గా ఏమేమి కావాలి? కాన్కేవ్ మిర్రర్లో చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్ కావాలి. లైట్ క్యారెక్టరిస్టిక్స్ కాబట్టి ఒక క్యాండిల్ కావాలి. ఆ మిర్రర్ పెట్టడానికి ఒక వీ స్టాండ్ కావాలి. ఆ లెంత్లు మెజర్ చేయడానికి ఒక మీటర్ స్కేల్ కావాలి. అవన్నీ ప్లేస్ చేయడానికి ఒక టేబుల్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ one table, concave mirror, next V stand, one table, one concave mirror. కాన్కేవ్ మిర్రర్ ఫోకల్ లెంత్ మనకు కంపల్సరీ తెలిసి ఉండాలి. మనకు నోన్ ఫోకల్ లెంత్ కాన్కేవ్ మిర్రర్ మాత్రమే తీసుకోవాలి, అన్నోన్ ఫోకల్ లెంత్ది తీసుకోవద్దు. నెక్స్ట్ వీ స్టాండ్ కావాలి, ఒక క్యాండిల్. ఇవి మెటీరియల్స్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఆ సర్క్యూట్ అది ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనం ఎలా సెటప్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ అజ్యూమ్ డయాగ్రామ్. వీ స్టాండ్ తీసుకొని దీంట్లో కాన్కేవ్ మిర్రర్ ఇలా ప్లేస్ చేసేసి ఇక్కడ ఒక బర్నింగ్ క్యాండిల్ పెట్టుకోవాలి. లైట్ రేస్ దీని మీద పడగానే రిఫ్లెక్ట్ అవుతాయి, బౌన్స్ బ్యాక్ అవుతాయి. సో దాన్ని మనం స్క్రీన్ పైన క్యాచ్ చేయొచ్చు. దానికి రిక్వైర్డ్ మెటీరియల్లో ఒక స్క్రీన్ కూడా రాయాలి. వన్ స్క్రీన్ ఈజ్ కంపల్సరీ. క్యాండిల్ ఉంది, క్యాండిల్ తీసుకున్నాం, కాన్కేవ్ మిర్రర్ తీసుకున్నాం. ఇవన్నీ ప్లేస్ చేయడానికి ఒక టేబుల్ తీసుకొని టేబుల్ పైన ప్లేస్ చేసేసాం. నెక్స్ట్ ఇటు నుండి వచ్చిన లైట్ రేస్ దీని మీద పడేసి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి బయటికి. సో ఇన్ కేస్ ఇక్కడ స్క్రీన్ పెట్టేసుకుంటే ఇది స్క్రీన్, ఈ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అయిపోద్ది. ఇలా ఏ పొజిషన్లో ఎక్కడ పడుద్ది అన్నది ఫైండ్ అవుట్ చేయడానికి వాడతాం. సో ప్రొసీజర్ చూద్దాం. ప్రొసీజర్ ఫస్ట్ వన్, టేక్ వన్ వీ స్టాండ్, take one V stand,
సెకండ్ పాయింట్, ప్లేస్ కాన్కేవ్ మిర్రర్ ఇన్ వి స్టాండ్. ఈ వి స్టాండ్ తీసుకుని వి స్టాండ్లో కాన్కేవ్ మిర్రర్ని పెట్టేయాలి. ఈ కాన్కేవ్ మిర్రర్ని ప్లేస్ చేసేస్తాం. నెక్స్ట్ పాయింట్, థర్డ్, ఓ బర్నింగ్ క్యాండిల్ తీసుకొని క్యాండిల్ని బర్న్ చేసేసి ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర పెట్టేయాలి. ప్లేస్ ద burning candle in front of concave mirror. ఈ కాన్కేవ్ మిర్రర్ ముందు బర్నింగ్ క్యాండిల్ పెట్టేసినాం. నెక్స్ట్, దీంట్లో నుండి వచ్చే లైట్ రేస్ దీనిపైన పడతాయి. దీనిపైన పడ్డ లైట్ రేస్ బౌన్స్ బ్యాక్ అవుతాయి. అవి ఈ సైడ్కే రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ సైడ్కి రిఫ్లెక్ట్ అయిన లైట్ రేస్ మొత్తం ఒక దగ్గర మీట్ అయ్యి ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. ఆ ఇమేజ్ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అన్నది ఈ ఎక్స్పెరిమెంట్లో నేర్చుకుంటాం. సో మనం ఇన్ కేస్ దీనికంటూ ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఎగ్జాక్ట్ పొజిషన్లో పెడితే ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదనే ఫామ్ అవుద్ది. ఎట్ ద సేమ్ టైం సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన పెట్టినప్పుడు క్యాండిల్ ఇలా ఉంటే, ఫైర్ ఇలా పైనకి వెళ్తూ ఉంటే ఇమేజ్ ఇలా ఇన్వర్టెడ్గా కనబడుద్ది, తలకిందులుగా కనబడుద్ది. తలకిందులుగా ఉంటే ఇన్వర్టెడ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఒకసారి తీసుకోవాలి. డిఫరెంట్ లెంత్ తీసుకోండి. అది సెంటర్ ఆఫ్ కర్వేచరా ఏదా అన్నది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి మనకు నోన్ ఫోకల్ లెంత్ అని చెప్పేసి చెప్పాను. నోన్ ఫోకల్ లెంత్ అంటే ఫోకల్ లెంత్కి డబల్ లెంత్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఫోకల్ లెంత్ ఒక 15 అనుకోండి. 15 దగ్గర పెడితే ఆబ్జెక్ట్ అనేది ఇమేజ్ అనేది ఎక్కడో ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుద్ది. అదే దీనికి ఫోకల్ లెంత్కి డబల్ లెంత్ ఒక 30 దగ్గర పెట్టుకున్నాం అనుకోండి. ఇది 15, అది సెంటర్ ఆఫ్ కర్వేచర్ 30 అనుకుంటే 30 దగ్గర పెడితే ఇమేజ్ కూడా 30 దగ్గరే ఫామ్ అవుద్ది. అదే ఫోకల్ లెంత్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో పెడితే ఇమేజ్ అనేది బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. అవన్నీ రే డయాగ్రామ్స్లో చెప్పుకుంటా. రే డయాగ్రామ్స్కి వచ్చేసరికి మీకు ఒక క్లారిటీ వస్తుంది. ప్లేస్ ద బర్నింగ్ క్యాండిల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ ముందు పెట్టినాం. ఇప్పుడు ఫోర్త్ పాయింట్, మనకు స్క్రీన్ ఉంది కదా. స్క్రీన్ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడ ఒకసారి ఇలా పెడుతూ వెళ్ళాలి. మనకి ఎక్కడైతే క్లారిటీ ఇమేజ్ కనబడుద్దో అదే ఇమేజ్ పొజిషన్. నార్మల్గా అయితే ఇక్కడ పెట్టినప్పుడు డిమినిష్డ్గా కనబడుద్ది. ఎక్కడనైతే మనకి ఎగ్జాక్ట్ క్లారిటీగా కనబడుద్దో అది పర్ఫెక్ట్ ఇమేజ్ పొజిషన్. అది చిన్నగుందా పెద్దగున్నదా సెకండరీ. కాకపోతే మనకు క్లారిటీ ఇమేజ్ కనబడాలి. క్లారిటీ ఇమేజ్ కనబడేంత వరకు ఆబ్జెక్ట్ని ఒక పర్టికులర్ పొజిషన్లో ఉంచి స్క్రీన్ని చేంజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్, అది ఫైండ్ అవుట్ చేశాక పర్టికులర్ ఆబ్జెక్ట్ పొజిషన్ దగ్గర ఈ మిర్రర్ నుండి ఇక్కడికి ఒక లెంత్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది పోల్ అనుకుందాం. పోల్ నుండి ఆబ్జెక్ట్కి లెంత్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అని చెప్పేసి అంటాం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని యూతో రిప్రజెంట్ చేస్తాం. ఇది యూ. ఇమేజ్ ఫామ్ అయిద్దని చెప్పేసి చెప్పాం కదా. ఆ ఇమేజ్కి డిస్టెన్స్, ఈ పోల్ నుండి ఇమేజ్కి ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. ఇమేజ్ డిస్టెన్స్ని వీతోని రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ తెలుసు. ఆబ్జెక్ట్ మనం ఎక్కడో ఒక దగ్గర పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్పాం.
మనం ఎట్లాగో స్కేల్తో మెజర్ చేసి పెట్టుకుంటాం, అది 10 సెంటీమీటర్సా 20 సెంటీమీటర్సా 30 సెంటీమీటర్సా అన్నది. ఆ పర్టికులర్ పొజిషన్ దగ్గర నుండి ఈ స్క్రీన్ ఇంకా చేంజ్ చేస్తాం కదా, ఎక్కడనైతే క్లారిటీ ఇమేజ్ వస్తుందో అది ఇమేజ్ పొజిషన్ అని చెప్పాం కదా, పోల్ నుండి ఆ ఇమేజ్ పొజిషన్ వరకు ఇమేజ్ డిస్టెన్స్ అంటాం. అది కూడా ఆబ్జెక్ట్ 10 సెంటీమీటర్స్ దగ్గర ఒకసారి, 20 సెంటీమీటర్స్ దగ్గర ఒకసారి, 30 సెంటీమీటర్స్ దగ్గర ఒకసారి, 40 సెంటీమీటర్స్ దగ్గర ఒకసారి రీడింగ్స్ తీసుకోండి. నోట్ డౌన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫిఫ్త్ వన్, bring screen in front of concave mirror where we get clarity image, that is the image position, where we get clarity image, that position is image position. ఇమేజ్ పొజిషన్ తెలుసు మనకి, ఇమేజ్ పొజిషన్ స్క్రీన్లో వచ్చేసింది, ఇక్కడెక్కడో వచ్చింది అనుకుందాం, ఇమేజ్ స్క్రీన్ ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ క్లారిటీ ఇమేజ్ వచ్చింది అనుకుందాం. ఈ ఇమేజ్ పొజిషన్ వచ్చింది, మనకు పోల్ డిస్టెన్స్ తెలుసు, ఈ పోల్ నుండి ఇమేజ్కి డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ వచ్చేసి ఇమేజ్ డిస్టెన్స్, దాన్ని వితో రిప్రజెంట్ చేస్తాం. ఇమేజ్ డిస్టెన్స్ వి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యు. ఇలా మనకు ఒక 4 to 5 వాల్యూస్ తీసుకోండి. సిక్స్త్ వన్, రిపీట్ ఒక్క నిమిషం, నోట్ డౌన్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ లెంత్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ లెంత్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ లెంత్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ లెంత్. Object distance length and image distance length we have to find. Next, ఒక 10 సెంటీ ఫస్ట్ ఒక 10 సెంటీమీటర్స్ తీసుకుంటే, నెక్స్ట్ ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ పాయింట్స్ 10 సెంటీమీటర్స్కి ఒకసారి, 20 సెంటీమీటర్స్కి ఒకసారి, 30 సెంటీమీటర్స్కి ఒకసారి, 40 సెంటీమీటర్స్కి ఒకసారి, 50 సెంటీమీటర్స్కి ఒకసారి రిపీట్ చేయండి. సెవెంత్ వన్, repeat third, fourth, fifth, sixth, third, fourth, fifth and sixth points for 10 centimeters, 20 centimeters, 30 centimeters, 40 centimeters and 50 centimeters. For object position, 50 centimeters of ఆబ్జెక్ట్ పొజిషన్. ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉన్నదో అది 10, ఈ పోల్ నుండి 10 సెంటీమీటర్స్లో ఒకసారి, పోల్ నుండి 20 సెంటీమీటర్స్లో ఒకసారి, పోల్ నుండి 30 సెంటీమీటర్స్లో ఒకసారి, పోల్ నుండి 40 సెంటీమీటర్స్లో ఒకసారి, పోల్ నుండి 50 సెంటీమీటర్స్లో ఒకసారి పెట్టేసేసుకొని ఆ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ లెంత్, ఇమేజ్ డిస్టెన్స్ లెంత్ రెండింటిని చేంజ్ చేయండి, రెండింటిని ఫైండ్ అవుట్ చేసేయండి. నెక్స్ట్ ట్యాబులర్ ఫామ్ డ్రా చేసుకుందాం. ట్యాబులర్ ఫామ్. సో చూడండి, ఇక్కడ మనం ఏమేమి తీసుకుంటాం, ఫస్ట్
serial number, next object distance, next image distance. ఇందాక మనం 10 సెంటీమీటర్స్కి ఒకసారి 20 సెంటీమీటర్స్కి ఒకసారి 30 సెంటీమీటర్స్కి ఒకసారి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అన్నాం కదా, 10, 20, 30, 40, 50 సెంటీమీటర్స్ ఇలా తీసుకుంటాము. సెంటీమీటర్ 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 1 2 3 4 5. ఈ పొజిషన్స్కి మనకి ఇమేజ్ ఇంకా వస్తుంది కదా, ఇమేజ్ లెంత్ ఇంకా మెజర్ చేసి ఇక్కడ రాసుకుంటాం, అవి రాసేస్తాం. దాని తర్వాత ఒక్కో పొజిషన్లో క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి ఈ మెథడ్ రాసేసుకోండి. Characteristics of image at for different positions. కొన్ని కండిషన్స్ తీసుకుందాం. ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ సెకండ్ వన్ beyond center of curvature, third one at object position is infinity, fourth one object between focus and center of curvature, fifth one on focus point, sixth one in between pole and center of curvature. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో, ఇదంతా కాన్కేవ్ మిర్రర్ అనుకుంటే ఇలా కంప్లీట్గా ఒక హాలో స్పియర్ లాగా తీసుకుంటే ఇదంతా కంప్లీట్ హాలో స్పియర్. ద సెంటర్ ఆఫ్ హాలో స్పియర్ ఈస్ కాల్డ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇక్కడ నుండి ఇక్కడికి మిర్రర్ కాబట్టి ద సెంటర్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ పోల్. ఈ పోల్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకుంటే దాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటాం. దీన్ని పిఏతో రిప్రజెంట్ చేసుకుంటాం. సి అంటే పి అంటే పోల్, సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఈ లైన్ మొత్తం ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఎగ్జాక్ట్ హాఫ్లో ఫోకల్ పాయింట్ ఉంటుంది. ఇది ఫోకల్ పాయింట్. ఇటు నుండి ఏ లైట్ రే వచ్చినా ఇలా ఫోకల్ నుండి డైవర్జ్ అవుతూ వెళ్ళిపోతుంది. మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగా ఇది ఇన్సిడెంట్ పాయింట్ నుండి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఒక ఇమాజినరీ రే డ్రా చేసుకుంటే దీన్ని నార్మల్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఇన్సిడెంట్ లైట్ రే, ఇది రిఫ్లెక్టర్ లైట్ రే. ద యాంగిల్ బిట్వీన్ సెంటర్ నార్మల్ టు ఇన్సిడెంట్ లైట్ రే ఈస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ద యాంగిల్ బిట్వీన్ నార్మల్ టు రిఫ్లెక్టర్ రే ఈస్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ డినోటెడ్ బై యాంగిల్ ఆర్. సో ఏ కండిషన్లో అయినా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ సాటిస్ఫై అవుతుంది. ఇలా తీసుకుంటాం. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. దీంట్లోనే ఆబ్జెక్ట్ పొజిషన్స్ డిఫరెంట్గా అనుకున్నాం కదా. ఫస్ట్ ఎట్ సి, ఇది ఎఫ్ అనుకున్నాం, ఇది సి అనుకున్నాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ పెడితే రిఫ్లెక్టెడ్ లైట్ రే ఇలా వచ్చేసి
ఇన్సిడెంట్ లైట్ రే ఇలా వస్తుంది. రిఫ్లెక్టెడ్ లైట్ రే ఇది నార్మల్ అనుకుంటే ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో అంతే యాంగిల్తో ఇలా ఫోకల్ నుండి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ సెకండ్ లైట్ రే ఇలా ఫోకస్ నుండి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఈ పాయింట్కి పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ 2కి ఇది నార్మల్ అవుద్ది కదా, ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటే మళ్ళీ అంతే యాంగిల్తో రిఫ్లెక్టెడ్ లైట్ రే ఇలా వెళ్ళిపోద్ది. ఈ రెండు ఎక్కడనైతే మీట్ అయినాయో అదే ఇమేజ్ పొజిషన్. ఇది ఇమేజ్ పొజిషన్. ఈ హెడ్ పైన ఉంటే ఇక్కడ హెడ్ కిందకి ఫామ్ అయింది. ఇలా ఉన్న ఇమేజ్ కాస్త ఇలా ఫామ్ అయింది. ఇక్కడ హెడ్ ఇక్కడ కింద ఫామ్ అవ్వడం వల్ల ఇక్కడ హెడ్ నుండి రిమైనింగ్ బాడీ మొత్తం ప్రిన్సిపల్ యాక్సిస్ సైడ్ వెళ్తుంది. కింద నుండి కూడా ఇక్కడ హెడ్ ఫామ్ అయిందంటే రిమైనింగ్ బాడీ ప్రిన్సిపల్ యాక్సిస్ సైడ్ వెళ్ళాలి, పైనకి వెళ్తుంది. తలకిందులుగా ఉన్నది కాబట్టి ఇన్వర్టెడ్. ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ తలకిందులుగా ఉన్నది కాబట్టి ఇన్వర్టెడ్. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పెట్టినప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీదే ఫామ్ అయింది. ఇమేజ్ పొజిషన్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఓన్లీ. ఆబ్జెక్ట్ ఎంత సైజ్ ఉందో ఇమేజ్ అంతే సైజ్ ఉన్నది. సేమ్ సైజ్ ఇమేజ్, ఇలా క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ దేని దానికి డైరెక్ట్గా రాద్దాం. ఇవి కూడా మనం రే డయాగ్రామ్స్ డ్రా చేసే టైంలో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. డైరెక్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ రాసేస్తా. అట్ ది సేమ్ టైం మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎలా వచ్చినాయి ఇవి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇవి రాద్దాం ఒక్కటి. ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఏమేమి రాసుకున్నాం? ఇన్వర్టెడ్. చూడండి ఇంకో పాయింట్ ఏంటంటే ఇది రిఫ్లెక్టెడ్ రే, రెండు రిఫ్లెక్టెడ్ రేస్తోని ఇమేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి అది రియల్ ఇమేజింగ్ అని ఇంకా అంటాం. రియల్ ఇమేజ్. ఇక్కడ రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, ఇమేజ్ పొజిషన్ ఎట్ సి అండ్ సేమ్ సైజ్ ఇమేజ్. నెక్స్ట్ బియాండ్ సి. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర కాకుండా ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని దాటేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈడ పెట్టినాం అనుకోండి, అప్పుడు ఇమేజ్ ఈ ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయినప్పుడు ఇమేజ్ అనేది చిన్నగా వస్తుంది. అది మీకు నెక్స్ట్ రే డయాగ్రామ్ చెప్పినప్పుడు క్లియర్గా అర్థమవుద్ది. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ అయితే చూడండి. ఇది కూడా రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్, కానీ ఆబ్జెక్ట్ పెద్దగా ఉంటుంది, ఇమేజ్ చిన్నగా ఉంటుంది. ఆబ్జెక్ట్ పెద్దగా ఉండి ఇమేజ్ చిన్నగా ఉంటే డిమినిష్డ్ అని చెప్పేసి అంటాం. డిమినిష్డ్ ఆర్ స్మాల్ సైజ్ ఇమేజ్. స్మాల్ సైజ్ ఇమేజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిమినిష్డ్ ఇమేజ్. ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది మరి? ఇది ఫోకస్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా, ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. ఆ ఇమేజ్ పొజిషన్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎప్పుడైతే మనం ఆబ్జెక్టు సెంటర్ ఆఫ్ కర్వేచర్ని దాటి బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తామో ఇమేజ్ అనేది ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉంటుంది. ఇన్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ పొజిషన్ ఇన్ఫినిటీ దగ్గర చూద్దాం. ఇన్ఫినిటీ దగ్గర కూడా ఇక్కడ అంటే ఇక్కడ పెట్టినామని చెప్పేసి అనుకున్నాం. ఎగ్జాక్ట్ ఈ లెంత్ కాకుండా అటు ఎక్కడో ఒక
100 మీటర్స్ 200 మీటర్స్ దగ్గర నుండి ఒక లైట్ రే వస్తుంది. అది ఎగ్జాక్ట్ ఇక్కడ నుండి వస్తుంది అని చెప్పడానికి లేదు. అలాంటప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు డైరెక్ట్ ఫోకల్ పాయింట్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుద్ది. ఫోకల్ పాయింట్ దగ్గర ఫామ్ అవుద్ది, అది కూడా రియల్ ఇమేజే. ఇది ఎలా అన్నది కూడా మీకు రే డయాగ్రామ్స్లోనే క్లారిటీ వస్తుంది. ఎవరైనా టెన్షన్ పడకండి, డైరెక్ట్ చెప్తున్నాడు అని చెప్పేసి. రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్, తలకిందులుగానే ఉంటుంది ఇది కూడా, కానీ పాయింట్ సైజ్ ఉంటుంది. పాయింట్ సైజ్ ఇమేజ్ పొజిషన్ వచ్చేసి ఫోకస్ పాయింట్ మీద ఉంటుంది. ఎట్ ఫోకస్ ఇమేజ్ పాయింట్ ఎట్ ఫోకస్ పాయింట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఇందాక సెకండ్ కండిషన్ చూస్తే బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ చూసినాం. బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద దాటేసి వెళ్తే ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్? ఎఫ్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఫామ్ అయింది. అదే ఆబ్జెక్టు ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో ఉంటే ఏమైంది? అప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ని దాటేసి ఇమేజ్ ఫామ్ అయింది. అప్పుడు కూడా రియల్ ఇమేజే, ఇన్వర్టెడ్ ఇమేజ్, కానీ ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ సైజ్ పెరుగుద్ది. పెద్దగా అవుతుంది అంటే ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్డ్ ఇమేజ్. అలాంటి కేసులో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవతల, బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ ఫోకస్ పాయింట్ మీద పెడితే ఏమవుద్ది? ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఫోకస్ పైన ఇమేజ్ ఫామ్ అయినప్పుడు ఫోకస్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుద్ది. అది ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుద్ది. ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అవుద్ది, కానీ దాని క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జాక్ట్గా చెప్పలేం. అది ఇన్వర్టెడ్ ఉంటుందా రియల్ ఉంటుందా అన్నది చెప్పలేం. మ్యాక్సిమం ఇన్వర్టెడే ఉంటుంది, కానీ కంప్లీట్ కనబడదు మనకి. నెక్స్ట్ ఎక్కడ ఫామ్ అవుద్దో తెలియంది అదేది అన్నది మనం ఎలా చెప్పగలుగుతాం? ఇన్ఫినిటీ దగ్గర అంటేనే ఆ పొజిషన్ మనకి ఎగ్జాక్ట్గా తెలియదని. ఎగ్జాక్ట్ పొజిషనే తెలియనప్పుడు దాని అది మనం చూడనప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఎలా చెప్తాం? పొజిషన్ ఒక్కడే చెప్పగలుగుతాం. నెక్స్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఈ ఎఫ్కి సికి మధ్యలో ఎప్పుడైతే ఇమేజ్ పెడతాం, ఆబ్జెక్ట్ పెడతామో, అప్పుడు ఇమేజ్ అనేది స్క్రీన్ పైన ప్రొజెక్ట్ చేయలేం. నార్మల్గా ఇందాక ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టేసి ఇటు ముందుకు స్క్రీన్ అటు ఇటుగా కదిలిస్తే మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయ్యేది స్క్రీన్ పైన. కానీ పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో పెట్టినప్పుడు ఇమేజ్ అనేది స్క్రీన్ పైన ప్రొజెక్ట్ అవ్వదు, ఎందుకంటే ఇమేజ్ ఈ సైడ్ ఫామ్ అవుద్ది. అదెలా అన్నది కూడా మీకు రే డయాగ్రామ్లో క్లియర్ ఐడియా వస్తుంది, టెన్షన్ ఏం తీసుకోకండి. ఇలా ఇందాక తలకిందులుగా ఉంటే ఇన్వర్టెడ్ అని చెప్పేసి అన్నాం కదా, డైరెక్ట్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ రెండు మీట్ అయితే రియల్ ఇమేజ్ అన్నాం కదా. ఇక్కడ ఇవి లైట్ రేస్ డైరెక్ట్ మీట్ అవ్వవు, ఎక్స్టెండెడ్ లైట్ రేస్ మీట్ అవుతాయి. అది రే డయాగ్రామ్లో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, ఇలా ఎక్స్టెండెడ్ లైట్ రేస్తో మీట్ అయితే దాన్ని వర్చువల్ ఇమేజ్ అంటాం. రెండు సేమ్ ఒకేలా ఉంటే దాన్ని ఎరెక్ట్ ఇమేజ్ అంటాం. సో పోల్కి ఫోకస్కి మధ్యలో పెడితే ఫామ్ అయ్యే ఇమేజ్ వచ్చేసి వర్చువల్ ఇమేజ్. నెక్స్ట్ వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు కూడా మనం స్క్రీన్ పైన ప్రొజెక్ట్ చేయలేము. ఎరెక్ట్ ఇమేజ్ రెండు ఆబ్జెక్ట్ ఎట్లున్నదో ఇమేజ్ సేమే ఉంటుంది. ఇప్పుడు ఓ అబ్బాయి ఇలా ఉన్నాడు అనుకోండి, ఇమేజ్ కూడా ఆబ్జెక్ట్ ఎట్లున్నదో ఇమేజ్ అట్లనే ఉంటుంది. అదే ఇన్వర్టెడ్ అంటే ఎలా? అబ్బాయి ఇట్లా నిల్చొని ఉంటే ఇమేజ్ మాత్రం ఇలా రివర్స్లో ఉంటుంది. ఇది ఇన్వర్టెడ్. తలకిందులుగా ఉంటే ఇన్వర్టెడ్, సేమ్ ఉంటేనేమో ఎరెక్ట్. సో ఎరెక్ట్ ఇమేజ్. ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది? బిహైండ్ ద మిర్రర్ వెనకాల ఫామ్ అయ్యింది.
బిహైండ్ మిర్రర్. సైజ్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ ఎన్లార్జ్డ్ ఉంటుంది. ఎన్లార్జ్డ్ ఇన్ సైజ్. మీకు ఈ ల్యాబ్ యాక్టివిటీ క్లియర్గా అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా చూద్దాం ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి, రిజల్ట్స్ ఏమేమి వచ్చినాయి. రిజల్ట్స్ ఏంటంటే డైరెక్ట్ మనం క్యారెక్టరిస్టిక్స్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం, ఇమేజ్ డిస్టెన్సెస్ డిఫరెంట్ ఆబ్జెక్ట్ పొజిషన్స్కి ఫైండ్ అవుట్ చేసుకున్నాం. రిజల్ట్ ఫైనల్గా మనం ఏం చేసాం, హెన్స్ we found characteristics of image for different positions of the object. ఆబ్జెక్ట్ని డిఫరెంట్ పొజిషన్స్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, ఇమేజ్ పొజిషన్ ఎక్కడ ఉంటుంది అన్నది ఫైండ్ అవుట్ చేసినాం. ఏమ్నే తిప్పి రాస్తే అయిపోద్ది. హెన్స్ we found characteristics of image for 10, 20, 30, 40 and 50 centimeters of object positions. 20 సెంటీమీటర్స్ దగ్గర, 30 సెంటీమీటర్స్ దగ్గర, 40, 50 సెంటీమీటర్స్ దగ్గర అంటే సింపుల్గా పోల్కి ఫోకస్కి మధ్యలో, ఫోకస్ పైన, ఫోకస్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి మధ్యలో, సెంటర్ ఆఫ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇవన్నిటికి మనం ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్, ఇమేజ్ పొజిషన్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసినాం. ఈ ఎక్స్పెరిమెంట్ చేసే టైంలో ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అంటే మనల్ని చూసి వేరే వాళ్ళు ఇంకా యాక్టివిటీ చేయడానికి ట్రై చేస్తారు కదా, అలాంటి కేసెస్లో వాళ్ళకి ఏమేమి సజెషన్స్ ఇస్తాం అంటే ప్రికాషన్స్. ఫోకల్ లెంత్ తెలిసున్న కాన్కేవ్ మిర్రర్ తీసుకోవాలి. టేక్ కాన్కేవ్ మిర్రర్ with known focal length తెలుసున్న కాన్కేవ్ మిర్రర్ని తీసుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనం స్కేల్తో మెజర్ చేస్తాం కదా, మెజర్ చేసే టైంలో అక్యురేట్ వాల్యూస్ తీసుకోండి. అవన్నీ కూడా ఆ మిర్రర్ పొజిషన్ అంటే పోల్ నుండే మెజర్ చేయండి. టేక్ ఆల్ ద మెజర్మెంట్స్ ఫ్రమ్ పోల్ ఆఫ్ ద మిర్రర్. ఇవి రెండు ప్రికాషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.